మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ డబ్బులు సంపాదించాలి అనుకుంటే విష్ లింక్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మీకు ఆ విష్ లింక్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే మనకు డబ్బులు ఎలా వస్తాయి, అసలు ప్రాసెస్ ఏంది, ఎలా చేస్తే మనం ఎక్కువగా కమిషన్ ఏం చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ విష్ లింక్ గురించి తెలియకపోతే మాత్రం విష్ లింక్ అనేది ఒక అఫిలియేట్ ప్లాట్ఫామ్. అందులో నుంచి మనం లింక్స్ ని షేర్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు. ఒకవేళ మీకు విష్ లింక్ గురించి కొంచెం ఐడియా ఉన్నా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు విష్ లింక్ గురించి కంప్లీట్ గా తెలుస్తుంది. విష్ లింక్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి ఆటోమేటిక్ గా లింక్స్ ఎలా పెట్టాలి, అండ్ ఆటోమేషన్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా లింక్ చేసుకోవాలి అనేది కంప్లీట్ గా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విష్ లింక్ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. సో దట్ మీరు కొత్తగా ఒక కాంటెంట్ క్రియేటర్ అయి ఉన్నా, అఫిలియేట్ మార్కెటింగ్ చేద్దాం అనుకున్నా, డబ్బులు సంపాదించాలనుకున్నా ఈ వీడియో చూసాక మీరు డెఫినెట్ గా అది పాసిబుల్ చేయొచ్చు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతిదీ జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోవద్దు. గేమర్ కంప్లీట్ చెప్పిన డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని ఈ విష్ లింక్ క్రియేటర్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్లో. తర్వాత ఓపెన్ చేయండి. నెక్స్ట్ అడిగిన పర్మిషన్ అన్ని అలో చేసేయండి. మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. గెట్ స్టార్టెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎడ్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ నైనా, యూట్యూబ్ నైనా, ఫేస్బుక్ నైనా, టెలిగ్రామ్ నైనా ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు వెరిఫై లేటర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని తర్వాత కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డైరెక్ట్ గా సోషల్ మీడియా అకౌంట్ లింక్స్ ఇచ్చేసి నేనైతే ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ ని కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. కనెక్ట్ విత్ ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేసా. ఇక్కడ మనం మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని లాగిన్ చేసుకోవాలి. నేను నా డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ క్లిక్ చేస్తున్నా. తర్వాత అడిగిన పర్మిషన్స్ అన్ని ఇచ్చేయాలి. ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మనకు కాసేపు అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ అనేది కనెక్ట్ అయిపోతుంది. చూడొచ్చు యువర్ సెటప్ ఈస్ కంప్లీట్. సింపుల్ గా కంటిన్యూ. తర్వాత మన ఫుల్ నేమ్, మన జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, విష్ లింక్ షాప్ నేమ్ ఇచ్చేసి ప్రొసీడ్ క్లిక్ చేయాలి. మనకి ఈ విధంగా సెటప్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. డన్, సెటప్ అయితే అయిపోయింది. చూడొచ్చు కంగ్రాట్స్ సాయితేజ, యువర్ విష్ లింక్ షాప్ ఈజ్ నౌ రెడీ. ఇది నా లింక్ అన్నమాట. ఈ లింక్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ గా నా షాప్ అనేది ఓపెన్ అవుతుంది. సింపుల్ గా గో టు హోమ్ మీద క్లిక్ చేద్దాం. ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి వెల్కమ్ టు అయితే ఎంజాయ్ చేయొచ్చు. లైక్ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఏంది అనేసి క్లియర్ గా చెప్తారు. సింపుల్ గా నెక్స్ట్ క్లిక్ చేస్తూ వెళ్ళండి. సో ఫైనల్ గా ఓకే గాట్ ఇట్. మీకు దీని గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలనుకుంటే విష్ లింక్ క్రాష్ కోర్స్ అనేసి వీళ్ళే ప్రొవైడ్ చేశారు. 14 వీడియోస్ 45 మినిట్స్ ఉంటుంది. దీన్ని చూసి కూడా మీరు విష్ లింక్ లో ఒక ప్రో క్రియేటర్ లాగా మారిపోవచ్చు. సో నేను ప్రెసెంట్ చెప్తున్నా కాబట్టి మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, లేకుంటే లేదు. ఫస్ట్ మనం ఇందులో చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని యువర్ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ ని కనెక్ట్ చేస్తాను. మీరు ఇక్కడ ఫేస్బుక్ ని కనెక్ట్ చేయొచ్చు, యూట్యూబ్ ని కనెక్ట్ చేయొచ్చు, అండ్ ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. సో మీకు పేమెంట్ రావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. నేను యూట్యూబ్ ని, ఫేస్బుక్ ని తర్వాత కనెక్ట్ చేసుకుంటా. అండ్ తర్వాత మనకు ఇన్స్టాగ్రామ్ కి డిఎం ఆటోమేషన్ సెట్ చేయాలి కదా, దానికోసం కూడా ఇక్కడ రీలైన్స్ మీద క్లిక్ చేసుకొని విష్ లింక్ ఎంగేజ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఎంగేజ్ యాక్టివ్ లో ఉంది, ఫేస్బుక్ ఎంగేజ్ ఇన్యాక్టివ్ లో ఉంది. ఎందుకంటే మనం ఫేస్బుక్ యాడ్ చేయలేదు కాబట్టి. సో ఇన్స్టాగ్రామ్ ఎంగేజ్ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఇన్యాక్టివ్ ఉంటే దీన్ని ఎనేబుల్ చేసుకోండి. అండ్ కామెంట్స్ మీరు ఇక్కడ కస్టమ్ గా పెట్టుకోవచ్చు. ఇక్కడ లింక్, విష్ లింక్, ప్రైజ్, బీపీఎన్ ఉన్నాయి. మీకు కావాలనుకుంటే ఇక్కడ చాలా ఉంటాయి. సో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ షాప్, ప్లీజ్, లింక్స్ ఇలా యాడ్ చేసుకున్నాం అనుకోండి సేవ్ అయిపోతాయి. కస్టమ్ గా మీరు యాడ్ చేయాలనుకుంటే ఓన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని నేను కస్టమ్ గా డిఎం అని ఇచ్చేసి యాడ్ చేస్తున్నా. సో అది కూడా యాడ్ అయిపోద్ది. అండ్ రిప్లై ఈమెయిల్ లో కూడా క్లియర్ గా మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రీ ఎంగేజ్ ఫాలోవర్స్ అనేసి ఉంది. సో ఈ ఆప్షన్ కూడా క్లిక్ చేయొచ్చు మీరు. అండ్ ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సో సెటప్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్. ఫేస్బుక్ కూడా సేమ్, ఫేస్బుక్ పేజ్ కనెక్ట్ చేసుకుంటే సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో డిఎం ఆటోమేషన్ సెట్ చేసుకున్నాం అన్నట్టు. సో ఇప్పుడు మనం ఆటోమేషన్ కి పోస్ట్ సెటప్ చేయాలి. మనం ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ అప్లోడ్ చేసాం అనుకోండి, దానికి ఆటోమేషన్ సెట్ చేయాలి. దానికోసం మీరు ఇక్కడ క్రియేట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కాబట్టి ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ మనం అప్లోడ్ చేసిన రీల్స్ అన్ని కనిపిస్తాయి. నేను ఇప్పుడు రీసెంట్ గా అప్లోడ్ చేసిన రీల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత ఒక టైటిల్ అయితే ఇవ్వాలి. నేను సోఫా కమ్ బెడ్ అనే ప్రొడక్ట్ గురించి నేను యాడ్ ప్రొడక్ట్స్ క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ప్రొడక్ట్ లింక్ అనేది ఇవ్వాలి. సో నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇదే నేను ఆర్డర్ చేసిన ప్రొడక్ట్. దీని లింక్ అయితే కాపీ చేసుకుంటున్నా. మీకు కావాలనుకుంటే మల్టిపుల్ అయితే కాపీ చేసుకోవచ్చు. సో నేను ఒకటి కాపీ చేసా. అండ్ ఇది ఇంకో ప్రొడక్ట్. సో దీన్ని కూడా కాపీ చేస్తున్నా. తర్వాత ఇక్కడ నేను యాడ్ అనదర్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నేను ఆ 2 ప్రొడక్ట్స్ లింక్స్ కూడా నేను ఇచ్చేస్తున్నా. చూడొచ్చు 1, 2 ఇచ్చేసా. మీకు కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ గా క్రియేట్ విష్ లింక్. ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది. సో అయిపోయింది. ఓకే గాట్ ఇట్ మీద
క్లిక్ చేస్తున్నా. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు అప్ డౌన్ చేసుకోవచ్చు అన్నట్టు. మీరు ఇంకా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ గా ప్రివ్యూ విష్ లింక్ క్లిక్ చేస్తున్నా. ఓకే గాట్ ఇట్. అండ్ ఇక్కడ చూడొచ్చు ప్రైజెస్ అయితే కనిపిస్తున్నాయి. సింపుల్ గా పబ్లిష్ విష్ లింక్ క్లిక్ చేస్తున్నా. విష్ లింక్ లో మన పోస్ట్ అయితే పబ్లిష్ అయిపోయింది. కంగ్రాట్స్ సాయి తేజ. సో షేర్ పోస్ట్ మీద క్లిక్ చేసుకొని లింక్ అయితే కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా లింక్ అని కామెంట్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ గా లింక్ వెళ్తుంది. ఏ లింక్ వెళ్తుంది? మనం యాడ్ చేసిన ప్రొడక్ట్ లింక్ అయితే వెళ్తుంది. మనం యాడ్ చేసిన ప్రొడక్ట్స్ 2. సో రెండింటికి కూడా చూడొచ్చు క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది అనేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. అప్ టు 8% అనేసి. సో ఇక్కడ మనకు అప్ టు 8%, అప్ టు 5% అనేసి క్లియర్ గా మెన్షన్ చేస్తారు. మీరు ఇంకా దీన్ని ఎడిట్ చేయాలనుకుంటే పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకుని ఎడిట్ కూడా చేయొచ్చు. సో ఇలా మీరు పోస్ట్ ఆటోమేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఆటోమేషన్ సెట్ చేసింది ఈ రీల్ కి అన్నట్టు. సో ఈ రీల్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. నేను సింపుల్ గా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళేసి లింక్ అని టైప్ చేసి కామెంట్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం లింక్ వస్తుందా లేదా అన్నది. నేను బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ మెసేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. లైక్ టాప్ లో వచ్చేసింది ఆల్రెడీ నాకు. సో క్లిక్ చేస్తున్నా, ఓపెన్ చేస్తున్నా. చూడొచ్చు నాకు లింక్స్ అయితే వచ్చేసాయి అన్నట్టు. సోఫావి నేను 2 యాడ్ చేశాను. 2 లింక్స్ కూడా వచ్చేసాయి. ఇక్కడ డైరెక్ట్ గా షాప్ ఆన్ ఫ్లిప్కార్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఫ్లిప్కార్ట్ ఓపెన్ అవుతుంది. లేదు విజిట్ మై విష్ లింక్ క్లిక్ చేస్తే విష్ లింక్ ఓపెన్ అవుతుంది. సో సింపుల్ గా నేను ప్రెసెంట్ షాప్ ఆన్ ఫ్లిప్కార్ట్ క్లిక్ చేస్తున్నా. డైరెక్ట్ గా ఫ్లిప్కార్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎవరైనా బై చేశారనుకోండి నాకు డైరెక్ట్ గా విష్ లింక్ లో కమిషన్ అనేది యాడ్ అవుతుంది. మీరు సింగిల్ ప్రొడక్ట్ చేద్దాం అనుకుంటే మళ్ళీ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ప్రొడక్ట్ క్యాటలాగ్స్ క్రియేట్ చేయొచ్చు. అలాగే సింగిల్ ప్రొడక్ట్ కి మీ అఫిలియేట్ లింక్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇందులో ఉన్న మెయిన్ ఫీచర్స్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ బ్రాండ్ కొలాబ్ అనేసి ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మీకు బ్రాండ్ కొలాబరేషన్స్ అయితే దొరుకుతాయి. సింపుల్ గా ఐఎమ్ ఇంట్రెస్ట్ మీద క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసి అప్లై చేయాలి. మీ ప్రొఫైల్ కనుక సెలెక్ట్ అయితే బ్రాండ్ కొలాబరేషన్స్ మీకు ఈజీగా వచ్చేస్తాయి. సెకండ్ ఇక్కడ రివార్డ్స్. ఈ రివార్డ్స్ అనేది చాలా స్పెషల్ గైస్. ఇందులో మీకు చాలా రివార్డ్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నట్టు. సో మీరు ఇందులో ఎక్కువగా ఎర్నింగ్స్ చేసుకుంటే ఈ రివార్డ్స్ లో కూడా మీరు పార్టిసిపేట్ అయ్యి ఇంకా ఎక్కువ ఎర్నింగ్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడే నేను క్రియేట్ చేశాను కాబట్టి అవన్నీ చూపించట్లేదు. అండ్ థర్డ్ విష్ లింక్ సోర్సింగ్ అని ఉంటుంది. ఇందులో ఏంటంటే కొంత అమౌంట్ మనకి ఇస్తారు. ఆ అమౌంట్ తో మనం ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ వీడియో తీసి మళ్ళీ రిటర్న్ చేయాలన్నట్టు. 2.5 lakhs నాన్ మీషో సేల్స్ తెచ్చుకుంటే మనకు ఈ సోర్సింగ్ అనేది ఇస్తారు అన్నట్టు. సో ఇప్పుడు 0 ఉంది కాబట్టి అందుకే ఏం ఇవ్వట్లేదు ఇది కూడా. అండ్ సేమ్ బ్రాండ్ సోర్సింగ్ కూడా సేమ్ అన్నట్టు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ స్పాట్ లైట్ క్రియేటర్స్ కూడా ఉంటారు. వాళ్ళ మంత్లీ ఎర్నింగ్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే కింద స్క్రాల్ చేస్తే మీకు డే వైస్ గా డీల్స్ వస్తూ ఉంటాయి. వాటిని మీరు స్టోరీస్ లాగా అప్లోడ్ చేయొచ్చు. అండ్ మీకు ఇన్స్పిరేషన్ కోసం కంటెంట్ ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. సో ఇవి చూసి మీరు ఈ టైప్ లో కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫైనల్ గా మెయిన్ పాయింట్ అనలిటిక్స్. ఇందులోనే మన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నట్టు. మనకి ఎన్ని సేల్స్ వచ్చాయి, ఎంత కమిషన్ వచ్చింది క్లియర్ గా ఇక్కడే చూపిస్తుంది. అండ్ బ్రాండ్ వైజ్ గా, ఛానల్ వైజ్ గా ఒక్కొక్క పోస్ట్ కి ఎంత ఎర్నింగ్ వచ్చింది, కలెక్షన్ కి ఎంత వచ్చింది, సింగిల్ ప్రొడక్ట్ కి ఎంత వచ్చింది కంప్లీట్ గా ఇందులోనే చూపిస్తుంది. సో ఇప్పుడు నేను కొత్త అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి ఇందులో మీకు ఏం కనిపించట్లేదు. ఇప్పుడు నేను నా ఓల్డ్ అకౌంట్ లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. సో గైస్ ఇది నా ఓల్డ్ అకౌంట్. ఈ రోజు కమిషన్ చూసుకోవచ్చు 56 రూపీస్ అయితే వచ్చింది. అనలిటిక్స్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు 57 కమిషన్. నాకు ఈ రోజు ఆర్డర్ అమౌంట్ 1.85. సో మనకు డే వైజ్ గా ఎంత కమిషన్ వచ్చిందో ఇక్కడ గ్రాఫ్ కూడా ఉంటుంది. నేను ఈ మధ్య ఎక్కువగా వీడియోస్ చేయట్లేదు, అసలు అప్లోడే చేయట్లేదు. అందుకే నాకు ఎర్నింగ్స్ అయితే తక్కువ వస్తున్నాయి. నేను మీకు ఆల్ టైమ్ రూపీస్ చూపిస్తాను. ఆల్ టైమ్ లో క్లిక్ చేసి అప్డేట్ క్లిక్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇది నా సెకండరీ అకౌంట్ అనమాట. మెయిన్ అకౌంట్ ఇంకోటి ఉంది. సో ఆల్ టైమ్ లో చూసుకున్నట్టయితే 72 lakhs సేల్స్ అయితే జనరేట్ చేశాను. అందులో నాకు వచ్చిన కమిషన్ 4.41 lakhs. మీకు క్లియర్ గా చూపించాలంటే కింద మీకు గ్రాఫ్ ఉంటుంది చూడొచ్చు. మీషో నుంచి ఎంత ఎర్నింగ్ వచ్చింది, షాప్సీ నుంచి ఎంత ఎర్నింగ్ వచ్చింది, ఫ్లిప్కార్ట్ నుంచి ఎంత ఎర్నింగ్ వచ్చింది, మింత్రా నుంచి ఎంత ఎర్నింగ్ వచ్చింది, అండ్ అదర్స్ ఛానల్ వైస్ గా కూడా ఇక్కడ క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో ఎంత వచ్చింది, కలెక్షన్ ద్వారా ఎంత వచ్చింది, యూట్యూబ్ ద్వారా ఎంత వచ్చింది, సింగిల్ ప్రొడక్ట్ ద్వారా ఎంత వచ్చింది అనేసి. అలాగే అమెజాన్ సపరేట్ ఉంటుంది. అమెజాన్ లో కూడా చూడొచ్చు టోటల్ 74,000 ఆర్డర్ అమౌంట్ అండ్ 4,036 నాకు ఇన్కమ్ అయితే వచ్చింది కమిషన్. అండ్ ఒక్కొక్క పోస్ట్ కి ఎంత ఎర్నింగ్ వచ్చిందని క్లియర్ గా ఇక్కడ చూపిస్తుంది. ఇలా ఇంకా చాలానే ఉన్నాయి. నేను చాలా వీడియోస్ చేశాను. సో అవన్నీ కలిపి లైక్ ఫెబ్ మంత్ నుంచి నవంబర్ మంత్ వరకు ఇంత ఇన్కమ్ వచ్చింది అనమాట 4 lakhs. ఇది నా సెకండరీ అకౌంట్. మెయిన్ అకౌంట్ ఇంకోటి ఉంది. అండ్ అంతేకాదు ఇందులో మనకు సోర్సింగ్ అని చెప్పారు కదా, ఆ సోర్సింగ్ కూడా నాకు వచ్చింది. లైక్ మీకు విష్ లింక్ సోర్సింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే చూడొచ్చు 12,000 నాకు సోర్సింగ్ క్రెడిట్స్ అయితే ఉన్నాయి. ఇందులో నేను కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని నేను ఆర్డర్ చేసుకొని వీడియోస్ చేసి మళ్ళీ రిటర్న్ పంపించచ్చు అన్నట్టు. చూడొచ్చు డైరెక్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ నేను ఆర్డర్ చేసిన హిస్టరీ కూడా మీకు చూపిస్తాను. చూడొచ్చు నేను ఆర్డర్ చేసినవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ రివార్డ్స్ ఆప్షన్ లోకి వెళ్ళినట్టయితే నాకు కూడా రివార్డ్స్
రివార్డ్స్ వచ్చాయి. లైక్ టోటల్ రివార్డ్స్ వచ్చేసరికి 34,800 వచ్చాయి. మీరు ఇక్కడ చూడొచ్చు రివార్డ్స్ కి సంబంధించినవన్నీ ఉంటాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఫ్లిప్కార్ట్ హోమ్ ఫేష్ అనేసి ఒక రివార్డ్ ఉంది, 10 crores రివార్డ్. ట్రాక్ మై ప్రోగ్రెస్ మీద క్లిక్ చేసుకుంటే చూడొచ్చు 15,000 సేల్స్ చేశాను అనుకోండి హోమ్ కేటగిరీలో నాకు 1.5k ఎర్నింగ్స్ అయితే వస్తుంది. ప్రీవియస్ గా నేను కొన్ని చేశాను అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆగస్ట్ లో చూసుకోవచ్చు, ఆగస్ట్ కంప్లీట్ చేసా. ఇది కంప్లీట్ చేసినందుకు నాకు 22,400 రూపీస్ ఇన్కమ్ అయితే వచ్చింది. చూడొచ్చు, కంగ్రాచులేషన్స్, యూ వాంట్ 22,400 ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ ఫ్యాషన్ ఫెస్ట్. అండ్ అంతేకాకుండా ఇందులో మనకు ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో ఇవే కాకుండా అమెజాన్ కూడా ఉంటుంది. జస్ట్ 3 lines మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ యువర్ ప్రొఫైల్ క్లిక్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే అమెజాన్ స్టోర్ ఐడి కనిపిస్తుంది కదా, ఇది కొంతమంది రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. బట్ నాకైతే వచ్చింది. ఇక్కడ విష్ లింక్ వాళ్ళది అఫీషియల్ గా ఉంటుంది, అదే యాడ్ అయి ఉండనివ్వండి. అప్పుడు మీకు అమెజాన్ లింక్స్ ఇచ్చినా కూడా మీకు విష్ లింక్ లోనే కమిషన్ అనేది యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనలిటిక్స్ లోకి వెళ్తున్నాను, చూడొచ్చు నాకు అమెజాన్ కి సపరేట్ డాష్ బోర్డ్ ఉంటుంది. యూ కెన్ చెక్ హియర్ అమెజాన్ కమిషన్స్ అనేసి. సో అమెజాన్ లింక్స్ ఇచ్చినా కూడా అమెజాన్ కి ఇచ్చిన కమిషన్ నాకు ఇందులోనే యాడ్ అవుతుంది. అండ్ ఇందులో ఇంకొక ఫీచర్ ఏంటంటే వైట్ లిస్ట్. సో ఇక్కడ వైట్ లిస్ట్ ఆప్షన్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేశారు అనుకోండి, మీరు ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రాకి సంబంధించిన వైట్ లిస్ట్ అయితే అవ్వచ్చు. ఈ వైట్ లిస్ట్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు ఏదైనా ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ పెట్టచ్చు అన్నట్టు. ఎన్ని ప్రొడక్ట్స్ అయినా ఆర్డర్ చేసి వీడియోస్ రికార్డ్ చేసి మళ్ళీ రిటర్న్ పెట్టేయచ్చు. ప్రెసెంట్ నాకు ఫ్లిప్కార్ట్ కి, మీషోకి వైట్ లిస్టెడ్ ఉంది. సో ఇవి రెండిట్లో నేను ఏమైనా ప్రొడక్ట్స్ ని ఆర్డర్ పెట్టుకోవచ్చు, మళ్ళీ రిటర్న్ పెట్టచ్చు. నా అకౌంట్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో అలానే మింత్రాకి కూడా వస్తుంది. బట్ క్రైటీరియా ఏంటంటే మింత్రాకి 10,000 మింత్రా సేల్స్ in 6 months లో చేసి ఉండాలి. నేను మింత్రా ఎక్కువగా ప్రమోట్ చేయను, అందుకే నాకు సేల్స్ అనేది రావు. నేను ఎక్కువగా చేసేది ఫ్లిప్కార్ట్, మీషో. సో వీటిలో నా టార్గెట్ కంప్లీట్ అయింది కాబట్టి ఇవి రెండిట్లో నాకు వైట్ లిస్టెడ్ అనేది వచ్చింది. సో గైస్ చూసారు కదా, విష్ లింక్ గురించి కంప్లీట్ గా ఐడియా వచ్చేసింది అనుకుంటున్నా. సో మీరు కనుక కొత్తగా కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నా, ఆల్రెడీ ఒక కాంటెంట్ క్రియేటర్ అయిన వాళ్ళైనా సరే, ఈ విష్ లింక్ ని యూస్ చేసి మీరు అఫ్లైట్ కమిషన్ అయితే సంపాదించవచ్చు. ఈవెన్ నా ఎర్నింగ్ ప్రూఫ్ కూడా చూపించాను. ఇంకా మీరు స్టార్ట్ చేయండి, డబ్బులు సంపాదించండి. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇదనమాట. ఐ హోప్ మీకు క్లియర్ గా ప్రతిదీ అర్థమైంది అనుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ మీకు మన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సాయి తేజ, సైనింగ్ ఆఫ్.